కౌంటీ క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని చేజెక్కించుకోవాలని 10 జట్ల ఆటగాళ్లు తాపత్రయపడుతున్నారు. దాదాపు 2 మాసాలు సాగే ఈ పోటీలు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించనున్నాయి. ఈ తాపకు హైదరాబాద్ టీమే కప్ గెలుస్తుందని భాగ్యనగర వాసులు బలంగా విశ్వసిస్తున్నారు. ఇదే సమయంలో ఓ ప్రముఖ ఆటగాడు కూడా అభిమానులను మరో రూపంలో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్టయితే ఎవరినైనా ఐ ఫీల్ వెరీ సారీ. సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్ ఎవరికి సారీ చెప్తున్నాడో ఎరికేనా? ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారికి. ఎందుకంటే సినిమా ఫంక్షన్ లో అనకూడని మాట అన్నాడు ఆయన ముంగట్నే. తెలుగు పూరాగా సమజ్ కాదు కాబట్టి మనోడు సైలెంట్ ఉన్నాడు. అర్థమైతే లెక్క వేరే ఉంటుండే. క్రికెట్ ఆడవయాలంటే ఆట్లాడు మామూలుడు కాదండి. ఏ వార్నర్ బి వార్నింగ్. ఇవేం మాటలన్నీ అటు క్రికెట్ ఫ్యాన్స్ ఇటు సినిమా ఫ్యాన్స్ నడిమిట్ల వార్నర్ ఫ్యాన్స్ మనిషి కోదికు సోషల్ మీడియాలో అరుచుకునే వరకు దెబ్బకు సారీ చెప్పవలసి వచ్చిందన్నట్టు. నమస్కారం. తెలుగు సినిమా కంపెనీకి ఇంకో యాక్టర్ దొరికినట్టే. ఆస్ట్రేలియా దేశం తోప్ క్రికెటర్ ఇప్పుడు తెలుగులో ఇరగదీస్తున్నాడు. మన సినిమా డైలాగులు దంచుడు, ఇంకేమతోటి మన పాటలకు డాన్సులు చేసుకుంటా బొచ్చడు వీడియోలు తీసుడు ఒగెత్తు. ఇప్పుడు సినిమాలకు పడు ఇంకో లెవెల్. రాబోతున్న రాబిన్ హుడ్ సినిమాలో ఆకలి రగుపడి అదరగొడతాడట డేవిడ్ బాయ్. 3 నిమిషాలకు 3 కోట్లు తీసుకున్నాను ప్రచారం అవుతున్నదంటే వార్నర్ రేంజ్ ఎట్లున్నదో చూడండిగా. సినిమా ఫంక్షన్ లో చిన్నగా నవ్వియలే. టెల్ సంథింగ్ ఇన్ తెలుగు సార్. నేను ప్రేమిస్తూ నేను. ఇటు హీరో అటు హీరోయిన్ కూకొని మనోనికి తెలుగు నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటున్నాడు. నాకు శ్రీలీల తప్పితే ఎవ్వరు నచ్చరు. అగో దేశం ఆటగానికి మన తెలుగు సినిమాల మీద గంత కాయిషేంది అంటారా? ఐపీఎల్ లో మన హైదరాబాద్ క్రికెట్ కు పెప్పుండే మొన్నటిదాకా. మన తిండి, మన భాష, మన సినిమాల మీద పాయిరం పెరిగి టిక్ టాక్ లతోటి చాలు చేసి సినిమాలో యాక్టింగ్ చేసే కాడికి వచ్చేండు. సార్ పర్ఫార్మెన్స్ చూసి తోపు డైరెక్టర్ అడ్వర్టైజ్మెంట్లు తీస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఆటను ఆపేసినాక హైదరాబాద్ లో యాక్టింగ్ ఆట శురువు చేసినట్టున్నాడు. అటు క్రికెట్ ఫ్యాన్స్ ఇటు సినిమా ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతుండే వరకు సీనియర్ యాక్టర్ బూలైతున్నట్టు ఉంది. ఏ ముచ్చట ఎట్లున్నా కొత్తగా ఉండాలి, కొత్త యాక్టరే కావాలనుకునే డైరెక్టర్లకు కిరాక్ యాక్టర్ దొరికినట్టే. వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత. ఆల్ ది బెస్ట్ వార్నర్ కాక.